ఏంది వదిన ఊకే వీడియోలో వెళ్ళిపోయి పొట్టు తీసుకుంటా కూర్చుంటావు కదా ఇప్పటి నుంచి మారుస్తా, అల్లం పొట్టు తీస్తా. మమ్మీ 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 ఏమైంది? కుక్కలు ఏమైనా ఏంది? నీకు ఒక విషయం చెప్తా మమ్మీ. నేను చెప్తా ఎవరో ఒకరు చెప్పరా అండి ఎందుకు కదా ఎవరో ఒకరు చెప్పండి. మమ్మీ రేపు 10th రిజల్ట్స్ 23rd కి. రిషి మమ్మీ రేపు రిజల్టా? రేపు మనకు కాదు మమ్మీ, రేపు ఏపీ స్టేట్ కి. మనకి ఇంకా డేట్ డిసైడ్ కాలేదు. అయినా మనకు కాదంట వదిన, ఏపీ రిజల్ట్ అట రేపు. చూసినావా తక్కువ మార్కులు అయితే తిట్టిపిద్దామని రుక్కుంటూ వచ్చింది. అయినా మీరందరూ ఏంది చున్నీలు వేసుకొని తిరుగుతాండ్రు? అయ్యో మమ్మీ నీకు తెలియదా? ఏంటి? మోకాల పైకి డ్రెస్సులున్నా ఒంటి పైన చున్నీలు లేకున్నా 3 లక్షలు జరిమానా మమ్మీ. అందుకే ఇంట్లో కూడా చున్నీలు వేసుకొని తిరుగుతాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అవునా? అవునత్త, మా నాన్న స్కూల్ ఫీజే కట్టాడు, 3 లక్షల జరిమానా కడతాడా? అవునా? మా నాన్న ఐస్ క్రీమ్ కూడా వాడు, ఇంకా 3 లక్షలు ఏం కడతాడు, అందుకే చున్నీ వేసుకుంటున్నా. నేనైతే చిన్నప్పటి నుంచి వేసుకుంటా. వెరీ గుడ్. అవును కానీ ఈరోజు వీడియో పోస్ట్ చేసిన అసలు ఏమేమి కామెంట్స్ వచ్చినాయో చూడనే లేదు. రిషిగా సెల్ పట్టుకొని చూడ ఒకసారి కామెంట్స్ ఏమొచ్చినాయో. మీ అబ్బాయి రిజల్ట్ రాగానే మెసేజ్ చేయండి, మీ అబ్బాయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం, మీ అబ్బాయి పాస్ అండి పాస్. అదేంటి వదిన మొత్తం వాన్ గురించే కామెంట్స్ వస్తున్నాయి? అవును అంటే రేపు రిజల్ట్ వచ్చేది ఏపీ వాళ్ళే కదా మమ్మీ, అటు సైడ్ వాళ్ళే కామెంట్ చేసింటారు. అవును కావచ్చు. నువ్వైతే మంచిగా రాసినావు కదా. ఏ మంచి రాసిన మమ్మీ? రాసినావా? రాసిన మమ్మీ. ఇంతసేపు టెన్షన్ లేదు కానీ కొంచెం కమెంట్స్ వచ్చే వరకు టెన్షన్ అనిపిస్తుంది. రాసినావా? మస్తు రాసిన. మార్కులు వచ్చిన తర్వాత తెలుస్తుంది మంచిగా రాసినావు లేదు. అయినా మీరు కూడా ఆ ఎండలకు తిరుగుడైంది, కాసేపు పడుకోండి చేపలే. ఏమో ఏమైనా ఎండాకాలం లేదు ఏది లేదు, ఎండలకు తిరుగుడు. మమ్మీ మమ్మీ ఏమైంది? ఓ నా కొడుకు అని అన్ని దాసి పెడతావు కదా. అయితే ఇప్పుడు ఏమైంది? చూడు 10th రిజల్ట్ వచ్చింది, నాకంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి. మంచిగా రాసినావా? మంచి రాసిన మమ్మీ. మంచిగా రాసినావా? రాసిన అంటే మమ్మీ తగ్గించుకుంటే మంచిది. నువ్వు రాసిన అంటే నేను చచ్చినానమ్మా. మమ్మీ ఎగ్జామ్ రాయడానికి పోతే ఎదురు రమ్మంటే రాలే మమ్మీ, నాకు గిట్ట ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తే ఇదే కారణం. ఓ నా కొడుకు అంటారు కదా, రిజల్ట్ అంటే తెలుస్తుంది. చూసినా మమ్మీ ఎగ్జామ్ లో ఆల్ ది బెస్ట్ చెప్పంటే చెప్పలే. మమ్మీ ఎవరు? ఆంధ్ర ఆంటీ. ఆంధ్ర అంట. ఇప్పుడు ఎందుకు చేస్తాను? హలో హలో తేజ గారు, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. మీ అబ్బాయి రిజల్ట్ ఏమైందండి? రిజల్ట్ రేపు ఆంధ్ర సైడ్ అండి, ఇదేమో తెలంగాణలో ఈ మంత్ లాస్ట్ వరకంట. అందరూ కాల్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యి. మా బాబుకి ఇప్పుడైతే కాదు. ఓకే అండి, రిజల్ట్ వచ్చినాక మాకు ఒకసారి పెట్టండి. తప్పకుండా అండి, మేము వెయిట్ చేస్తాం. తప్పకుండా పెడతామండి. ఓకే 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 బాయ్. బాయ్. పోదు కదా. మంచి రాసినావా లేదా? రాసిన మమ్మీ నిజంగా. ఎన్ని మార్కులు వస్తాయి చెప్పు? ఎంతకి? ఈ ఫోన్లో వచ్చడేమో కానీ ప్రాణం అయితే జల్లుమంటాను. నా గురించి నేను చూడదా మమ్మీ? తెలుసు, అందుకే టెన్షన్ అవుతాను. మంచి రాసినావా? మంచిగా రాసిన మమ్మీ. 600కు 500 వస్తాయా? 550 కంటే ఎక్కువ వస్తాయి. 500 వచ్చినా చాలు కానీ వస్తాయి కదా. వస్తే మమ్మీ. అయినా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మార్కులు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఎందుకు తెలియదు మమ్మీ? నువ్వు హాల్ టికెట్ వేసిన యూట్యూబ్ లో పెట్టినావు కదా. యూట్యూబ్లో పెట్టిందా? మరి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడైతే ప్రశాంతంగా వండుకో, రేపైతే పెద్ద స్కెచ్ చేద్దాం. అంటే మంచి రాయలేదా? రాసిన మమ్మీ. మాస్టర్ ప్లాన్ వేద్దాం రేపు, పెద్ద మాస్టర్ ప్లాన్. నన్ను గజ్జగా తనికిస్తాను కదా మమ్మీ. నీకు మార్కులు వచ్చినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా
చేసేదేం లేదని పడుకో. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు నా కొడుకు అనవు. నువ్వు నా కొడుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో ఎలా ఉందో గంతేనా? చెప్పండి మరి. గంతేనా? ఆ, ఇది లాంగ్ వీడియోనా? లాంగ్ వీడియో అంటారా? వచ్చా పొలాలు కూడా షార్ట్ వీడియో అంటారు. ఎంత మా అంటే 60 సెకండ్లు ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మా లైఫ్లో జరిగినవన్నీ ఇట్లా వీడియో తీసి పెట్టామండి. ఇంతేనా వీడియో? ఆ, ఇంకా అయితే రేపు అన్ని చేద్దాం. విషయం ఎంత మంచి రాసినా కూడా అందరు అడుగుతాండ్రు. ఆంధ్ర సైడ్ రిజల్ట్ అయితే బాగా ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అందుకోసం మీకోసం అయితే ఈ షార్ట్ వీడియో తీసామండి. షార్ట్ ఇన్ని వీడియో రోజులు ఏం టెన్షన్ లేదు, కానీ అటు రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం టెన్షన్ అవుతుంది. ఇక ఎన్ని వచ్చినా ఏం చేస్తాం, కానీ ఏదో అట్లా ఒక వీడియో కామెడీ ఇట్లా తీసి పెడదామని అయితే పెట్టినాం. ఏం లేదు, అంత మంచిగా చదువుతాడు, కానీ ఎగ్జామ్స్ అప్పుడు వీడియోలు తీపిస్తున్నాయి కదా, అంతకుముందు వీడియోలు తీసినాం కదా. అంటే చదువుకునేటోళ్ళతో వీడియోలు తీపిస్తే ఎక్కువ మార్క్స్ వస్తే ఏమన్నారు, తక్కువ వస్తే నన్నే అంటారు కదా, అందుకే బాధ. ఎట్లా మంచిగా చదువుతాడని తెలుసు. అసలు వీడియోలకు ఉన్న చదువుకు సంబంధం ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. వీళ్ళు చదువుకునేటప్పుడు వీడియోలు తీస్తేనే తప్పంటారు, మరి టీవీలు చూస్తారు, ఆడుకుంటారు, అన్ని పనులు చేస్తారు. ఏం చేసినా ఏం కాదు, వీడియోస్ మాత్రం తీయద్దు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు, ఎందుకంటే హాల్ టికెట్ మేము యూట్యూబ్లో పెట్టాం, మీరు చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.